పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు శివార్లో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్కు వ్యతిరేకంగా కాచవరం గ్రామస్తులు నిరసన 5వ రోజుకు చేరింది. గ్రామానికి సమీపంలో మైనింగ్ వల్ల ఇళ్లు బీటలు వారి భూగర్భ జలాలు కలుషితమై పొలాల దారులు మూసుకుపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, డీఎస్పీ మహేశ్వరరావు ధర్నా వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తమకు ఇళ్లు నిర్మించి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు మైనింగ్ పనులు సాగనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. మేము దాదాపుగా ఇక్కడ టెంట్ వేసి 5 రోజులు అవుతున్నాము. నిన్న మొన్న ఎంఆర్ఓ గారు వచ్చి కూర్చుని వెళ్ళారు. ఈరోజు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు వచ్చారు. వారు వచ్చినా కానీ మాకు శాశ్వత పరిష్కారం అనేది ఏం తెలియజెప్పలేదు. ఏమండి, కోరి 2 కిలోమీటర్ల దూరంలో మారుస్తారు. మార్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రామానికి దగ్గరలోనే వస్తుంది. మళ్ళీ గ్రామాల దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మాది ఇదే పరిస్థితి. మాకు శాశ్వత పరిష్కారం చూపించండి. పుట్టిన ఊరిని, మా తాత ముత్తాతలు ఉన్న గ్రామాన్ని ఎవరు వదిలిపెట్టుకోరు. కానీ అయినా కానీ మేము ఊరిని వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాము. అయినా కానీ వీళ్ళు దానికి ఏమి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. కంపెనీ వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఆ పైన వాళ్ళకి చెప్పింది లేదు, వాళ్ళు చేసింది లేదు, మా సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు. వీళ్ళు ఎన్నాళ్ళు చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులే, చూద్దాంలే, పోలీసులతో బెదిరిద్దాంలే, లేకపోతే ఏదో చేద్దామని అన్న ఉద్దేశంతో ఉన్నారు. మాకనేది మీ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాము. మాకనేది శాశ్వత పరిష్కారం. మేము గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేము పెడుతున్నాము, భూములు అన్నారు సార్. ఇచ్చేసాక కోరి ఎక్కడన్నా పెదగార్లపాడు సైడ్ లో పెట్టుకుంటామన్నారు. సరేలేని మెదలకుండా ఉన్నాం. అటు చేసి ఇటు చేసి తెచ్చి ఊరు పక్కన పెట్టారు. జాబులు ఇస్తామన్నారు. ఉన్న పొలాలకి బోరింగ్లు తీసేయమన్నారు. పండించుకొని తినమన్నారు. ఇప్పుడు ఏం చేశారు? అసలు ఏది లేకుండా ఊరమ్మటి కోరి పెట్టారు. కోరి పెట్టి కలెక్టర్ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు. మా సమస్యలు అక్కడికి వైపు చెప్పుకుంటే మా సమస్యలు, మా మాటలు మా ఏం పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా వాళ్ళ ఏందో చెప్పుకున్నారు, మెదలకుండా పోయారు. కలెక్టర్ గారికి అసలు మా దగ్గర కోనియలేదు. ఒకసారి మేము మోసపోయాం. ఇంకా మళ్ళీ మేము మోసపోయామండి. అసలు మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మాకు న్యాయం చేసేదాకా మేము ఎక్కడికి వెళ్ళాం. మేము ఇక్కడనే ఉంటాం. 100 రోజులైనా ఇక్కడనే ఉంటాం. 1000 రోజులు మేము పోయేది లేదు. మా పిల్లలకి జాబులు ఇవ్వాలి. జాబులు వద్దు, మాకు ఏదొద్దు. ఉన్న పొలం 20 లక్షలు కొనండి ఎకరం. బోర్లు అన్ని మీరే తీసుకోండి. మొత్తం మీరే తీసేసుకోండి. డబ్బులు ఇచ్చేయండి. ఇళ్ళకి పొలాలకి డబ్బులు కట్టేసి మేము వెళ్ళిపోతాం సార్. చేయటం వల్ల కొంత సౌండ్ పొల్యూషన్ తర్వాత మాకు ఇబ్బంది అనేది చెప్పారు వాళ్ళు. సరే, ఆ సైటు ప్లేస్ మార్చమని చెప్పి వాళ్ళు చెప్పారు. అది కూడా మన ఏడీ మైనింగ్ గారు కూడా ఒకసారి ఎలా దానికి అనేది కూడా ఒకసారి వారు డిస్కస్ చేసి కలెక్టర్ గారికి ఆ రోజు మీటింగ్లో 1 వీక్లో మీటింగ్లో చెప్తాము. ఏదైనా ఏంటంటే వాళ్ళ సమస్యలను పరిష్కారం దిశగానే అధికారులందరూ కూడా జెన్యున్ సమస్యలు అన్నీ కూడా ఇమీడియట్గా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా మాట్లాడాము. ఇందాక కొన్ని వెంటనే చేయగలని కొన్ని ఉన్నాయండి. కుటుంబిషన్ అడిగారు. కుటుంబిషన్లో వెంటనే వాళ్ళు డిమాండ్ అడిగితే దాన్ని బట్టి వెంటనే చేస్తూ ఉన్నారు. ఇంకేదో వాటర్ స్ప్రింక్లింగ్ కానీ ఇంకేదన్నా ఇటువంటివి కూడా మేము వెంటనే చేస్తూ ఉన్నారు. ఇంకేదైనా ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో పై వాళ్ళతో మాట్లాడాలని చెప్పారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రైతు కుటుంబానికి ఎవరైతే పొలం ఇచ్చారో ఆ కుటుంబానికి ఏదైనా ఉపాధి కల్పించమని చెప్పని కొంతమందికి ఎలిజిబుల్ ఫ్యామిలీస్లో రైతులు ఎవరైతే మన భూములు ఇచ్చారో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే, క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇప్పించమని కూడా చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళ స్థాయిలో డిసిషన్ తీసుకునేది కాదు కాబట్టి అది కలెక్టర్ గారి స్థాయిలో కూడా ఒకసారి కన్సర్న్ మేనేజ్మెంట్ పిలిపించి చేయించాలని చెప్పిన ఆ విషయాలను కూడా కలెక్టర్ గారు ఏమైతే చెప్పారో ఆ విషయం చెప్పడానికే డిఎస్పీ గారు మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ధర్నా కూర్చున్నారో వాళ్ళతో చెప్పడం జరిగింది. 1 వీక్లో మీకు టైము అది చెప్తాము, మళ్ళీ ప్లేసెస్ చెప్తామని చెప్పడం జరిగింది.
దాని మీద వాళ్ళని ముందు ధర్నాను విరమించుకుని